ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి మనము దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రభు దినాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను మనము పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అందరికీ ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పోయిన వారం మనము యోహాను సువార్త 1వ అధ్యాయము నుండి మన ధ్యానాన్ని ప్రారంభించుకున్నాము. అందులో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గుణలక్షణాలు, ఆయన దేవత్వము, ఇవన్నిటి గురించి యోహాను ఇచ్చినటువంటి ఘనమైనటువంటి పరిచయాన్ని గురించి మనం కొన్ని మాటలు నేర్చుకున్నాము. మొదటి 18 వచనాలు వాస్తవానికి మనం 14వ వచనం వరకు మాట్లాడుకున్నాము. అందులో మధ్యలో 6 నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము స్కిప్ చేశాము. అవన్నీ కూడా ఈరోజు కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. మొదటి 18 వచనాలని ఒక యూనిట్గా చూడాలి మనం. ఆ మొదటి 18 వచనాల్లో యోహాను తర్వాత ఉన్నటువంటి సువార్తలో తర్వాత ఉన్నటువంటి సువార్త నరేటివ్ మొత్తంలో మనకి ఏం చెప్పబోతున్నాడు అన్నటువంటి క్లుప్త పరిచయాన్ని ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువును దేవుడుగా పరిచయం చేయాలని, యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని మనకు పరిచయం చేయాలన్నది ఆయన ఉద్దేశం అనేది చాలా స్పష్టంగా ఆయన ప్రారంభ మాటల్లోనే మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఇంకొన్ని థీమ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అవేంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనము యోహాను సువార్తను గమనించినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని నొక్కి చెప్పడం కోసం యోహాను ఈ సువార్త రాస్తున్నాడు అన్నటువంటి మాట మనం చెప్పుకున్నాం. మీరు మిగతా సువార్తలతో పోల్చుకుంటే యోహాను తన సువార్తను ప్రారంభించినటువంటి విధానం చాలా వ్యత్యస్తంగా ఉంటుంది. ఉదాహరణకి మీరు మార్కు సువార్త చూస్తే కనుక, మార్కు సువార్త అన్ని సువార్తల కంటే మొదట రాయబడినటువంటి సువార్త అని చెప్తారు మనకు చరిత్రకారులు. దాన్ని రుజువు చేయడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే మార్కు సువార్త ప్రారంభించినప్పుడు మార్క్ ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య దగ్గర నుండి ప్రారంభిస్తున్నాడు. ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ అని చదువుతున్నాం మనం అక్కడ కదా. మార్కు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభం నుండి, అంటే పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయనను పరిచయం చేయడం ద్వారా, ఆ తర్వాత ఆయనకు బాప్తిస్మం ఇవ్వడం ద్వారా ఆయన పరిచర్య అనేది బహిరంగంగా ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన బహిరంగ పరిచర్య ఎక్కడైతే ప్రారంభమైందో ఆ పాయింట్ నుండి మార్కు మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర గురించి వివరిస్తూ ఉన్నాడు. అయితే మత్తయి ఒక అడుగు ముందుకేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం నుండి మనకు చెప్తా ఉన్నాడు కదా. అంటే ఈ లోకంలో ఆయన పుట్టినటువంటి ఆ సందర్భం ఏంటి, అక్కడ నెరవేరినటువంటి ప్రవచనాలు ఏంటి, వాటి గురించి మాట్లాడుతూ తన సువార్తను ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన వృత్తాంతం గురించి ఆయన మనకు మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అదే లూకా సువార్తతో పోల్చుకుంటే మళ్ళీ లూకా ఇంకాస్త ముందుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము సిద్ధపరచడానికి, ఆయన మార్గము సరళం చేయడానికి పంపబడినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పుట్టుక దగ్గర నుండి ప్రారంభిస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తున్నాడు కదా. యోహాను తండ్రి అయిన జకరియా ఆలయంలో పరిచర్య చేస్తున్నటువంటి ఆ సందర్భం దగ్గర నుండి ప్రారంభిస్తున్నాడు లూకా. మార్కేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య దగ్గర నుండి, మత్తయి ఏమో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం దగ్గర నుండి, అలాగే లూకా ఏమో యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము సరళం చేయడానికి వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుక దగ్గర నుండి చరిత్ర మనకు వివరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మత్తయి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని అబ్రహాము దగ్గర నుండి మనకు తెలియజేస్తున్నాడు కదా. అలాగే లూకా రాసినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి గురించి మనం చూస్తే ఆదాము వరకు తీసుకెళ్తున్నాడు చరిత్రని. మత్తయి 1వ అధ్యాయం 1 నుండి 17వ వచనం వరకు మనం గమనించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభిస్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము కుమారుడు అని నిరూపించడానికి అవసరమైనంత ఎక్స్టెంట్ వరకు మత్తయి మనతో మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ లూకా సువార్తను మనం గమనించినప్పుడు ఆదాము వరకు కూడా వెళ్తున్నాడు. ఆదాము దేవుని కుమారుడు అన్నంత వరకు కూడా, అంటే దాదాపుగా సృష్టి ఆరంభం దగ్గర వరకు కూడా లూకా యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళందరినీ దాటుకుంటూ యోహాను అందరికంటే ఇంకాస్త ముందు అడుగు వేస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు మనల్ని? ఆది అందు అంటున్నాడు కదా. అన్నిటికంటే ఆరంభానికి ముందు కూడా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికి గురించి మనకు తెలియజేసేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ మాటలు రాస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే ఆయన ముందే ఉనికిలో ఉన్నాడు. ఆయన పుట్టుక నుండి కాదు ఆయన ఉనికి ప్రారంభమైంది. ఆయన ఆది నుండి ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన ఆది యందు ఉన్నవాడు అన్నటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా నొక్కి చెప్పడం కోసం యోహాను ఈ సువార్త రాస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ద థీమ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జాన్ ఇస్ వెరీ వెరీ ఎవిడెంట్ when we look at the very intro and how he
డిస్టింక్ట్లీ ఇంట్రడ్యూసెస్ జీసస్ ఫ్రమ్ ఆల్ అదర్ గాస్పుల్స్. ఓకే, సో ఇక్కడ పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి విషయాలను ఒకసారి త్వరగా జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఒక ప్రత్యేకమైన బిరుదుతో యోహాన్ ఇక్కడ పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మొదటి వచనంలో. ఏంటి ఆ బిరుదు అని అంటే, వాక్యము అన్నటువంటి బిరుదుతో అనే పేరుతో యేసుక్రీస్తు ప్రభువుని ఆయన పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు వాక్యము అనేటటువంటి బిరుదు ఆయనకి ఇచ్చాడు అనే కారణం కూడా మనం ఈ సందర్భం నుండే నేర్చుకున్నాం. ఎందుకు ఇచ్చాడు అని అంటే 18వ వచనంలో చాలా స్పష్టంగా, ఎవరినూ ఎన్నడూను దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని కనపరిచాడు, ఆయన్ని బయలుపరిచాడు, ఆయన్ని ప్రత్యక్షపరిచాడు. సో దేవుణ్ణి చూపించిన పని, దేవుణ్ణి వ్యక్తపరిచినటువంటి పని, అంటే అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి దృశ్యమైన విధంగా, అంటే చూడలేనటువంటి దేవుణ్ణి మనం చూడగలిగే విధంగా మనకు చూపించినటువంటి వ్యక్తిగా వ్యక్తపరిచాడు. కాబట్టి దేవుణ్ణి మనకు వ్యక్తపరిచాడు కాబట్టి, బికాస్ హీ మేడ్ నోన్ టు అస్, కమ్యూనికేటెడ్ టు అస్ ద డియటీ. అంటే ఎవరు చూడలేనటువంటి అదృశ్యుడైనటువంటి మహిమస్వరూపి అయినటువంటి దేవుని యొక్క సంపూర్ణ మహిమను శరీరంగా క్రీస్తులో బయలుపరచడం ద్వారా దేవుణ్ణి ఆయన ప్రత్యక్షపరిచిన వాడు, దేవుణ్ణి వ్యక్తపరిచిన వాడు అయ్యాడు. హీ కమ్యూనికేటెడ్ గాడ్ టు అస్. హౌ డు వి కమ్యూనికేట్? ఎలా వ్యక్తపరుస్తాం మనం? బై వర్డ్స్. అందుకే వ్యక్తపరిచిన వానిగా వాక్యము అన్నటువంటి పేరు ఆయనకు పెట్టబడింది అన్నటువంటి భావాన్ని చాలా స్పష్టంగా చూసాం మనం. జ్ఞాపకం ఉందనుకుంటున్నాను అందరికీ, రైట్? తర్వాత ఎవరు ఈ వాక్యము అన్న దాంట్లో కూడా స్పష్టత ఉంది అని మనం చూసాం. 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అది యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతున్నాడు అని. కాబట్టి ఈ 18 వచనాల్లో ఆయన ఇచ్చినటువంటి వర్ణన అంతా కూడా, ఆ గుణలక్షణాలన్నీ కూడా, ఆ ప్రత్యేకమైనటువంటి దైవ నామాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకే ఆపాదించి మాట్లాడుతున్నాడు అన్నది చాలా స్పష్టంగా మనం చూసాం పోయిన వారంలో. ఓకే, సో ఆయన ప్రత్యేకతల గురించి మాట్లాడుతూ ఆయన ఆది అందున్నాడు అని చెప్తున్నాడు. ఆది అందున్నాడు అని అంటే అన్నిటికీ ప్రారంభం నుండి కాదు, దానికంటే ముందు కూడా ఉన్నాడు. అలా ఉన్నవాడు దేవుడు ఒక్కడు మాత్రమే, సృష్టికర్త మాత్రమే. కాబట్టి ఆయన్ని దేవుడు అని ఒప్పుకుంటున్నాడు అని మనం చూసాం. అలాగే ఆది అందున్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అంటే ఆయన దేవుడు అని చెప్తున్నాడు, కానీ దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని కంటే వేరుగా ఉనికి కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు అన్నటువంటి భావం వస్తూ ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా. కానీ అది ఇద్దరు దేవుళ్ళను గురించో, ఒకరికంటే ఎక్కువ మంది దేవుళ్ళను మనం ఆరాధిస్తున్నామనో చెప్పడానికి ఉద్దేశించింది కాదు. త్రిత్వ సిద్ధాంతాన్ని, బైబిల్ బోధించేటటువంటి త్రిత్వ సిద్ధాంతాన్ని మనం క్రమంగా అర్థం చేసుకుంటే ఈ మాటల్ని చాలా స్పష్టంగా మనం నేర్చుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఒక్క దేవుడే, కానీ ఆయన ముగ్గురు వేరు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని ఇది మళ్ళీ ఒకసారి మనకు నొక్కి చెప్తుంది అన్నటువంటి మాటను మనం చూసాం. ఓకే, సో తర్వాత ఆయన్ని సృష్టికర్త అని పిలుస్తున్నాడు. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన్ని సృష్టికర్తగా మనకు పరిచయం చేశాడు. కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు అని అంటే దాన్ని బట్టి కూడా ఆయన సృష్టింపబడిన వాడు కాదు అన్నటువంటి సత్యాన్ని మనం చూసాం. ఎందుకంటే కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగకపోతే ఆయన మాత్రం ఆయన లేకుండా ఎలా కలిగాడు మరి? కాబట్టి ఆయన కలిగిన వాడు కాదు, ఆయన ఎప్పటికీ ఉనికిలో ఉన్నటువంటి వాడే అన్నటువంటి సత్యాన్ని మనం చూసాం. గుర్తుందా? ఇవన్నీ చెప్పుకున్నాం మనం. యా, రైట్. ఓకే, తర్వాత ఆయనలో జీవం ఉండెను అని చెప్పుకున్నాం మనం. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని అంటున్నాడు. సో ఇక్కడ ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని చెప్పిన తర్వాత ఆ వెలుగును గురించి మాట్లాడుతూ తర్వాత ఏమంటున్నాడు 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని చెప్తున్నాడు. అది ఎవరి గురించి చెప్తున్నాడు? వెలుగు అన్నటువంటి ఆ పేరు ఎవరికి ఇస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుకే ఇస్తున్నాడు. వాక్యం అని ఎలాగైతే ఆయన్ని పిలిచాడో అలాగే వెలుగు అని కూడా యేసుక్రీస్తు ప్రభునే ఇక్కడ వర్ణిస్తున్నట్టుగా మనం చాలా స్పష్టంగా చూసాం. ఆల్రెడీ కవర్ చేసాం ఇది కూడా. సో ఈ వెలుగు 4వ వచనంలో ఎలా పరిచయం చేశాడు మనకి? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని చెప్తూ ఆయన్నే వెలుగు అని పరిచయం చేస్తున్నాడు 9, 10 వచనాల్లో. కాబట్టి ఆయనకు ఆపాదించినటువంటి ఇతర పేర్లు ఏంటి అని అంటే వాక్యంతో పాటుగా ఆయన సృష్టికర్త, ఆయన జీవము, ఆయన వెలుగు అనేటటువంటి పేర్లు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుకు ఆపాదిస్తున్నట్టుగా ఇవి దేవునికి మాత్రమే ఆపాదించదగినటువంటి పేర్లు. సో వెలుగు అని ఆయన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అని అంటే, ఎక్కడైనా నిజమైనటువంటి వెలుగంటూ ఏదైనా ఉంది అని అంటే నైతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు,
దైవికమైనటువంటి సంగతుల్ని గ్రహించేటటువంటి వెలుగు, గ్రహింపు ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే కలుగుతుంది. ఆయనే దానికి కారణభూతుడు, ఆయనే దానికి మూలము అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం చాలా స్పష్టంగా. సో హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఇల్యూమినేషన్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లైట్ అన్నటువంటి సత్యాన్ని మనం చెప్పుకున్నాం కదా. సో అంటే ఎలాగైతే భౌతికమైనటువంటి వెలుగు మన కంటి మీద పడినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ మనకు అది విషదం చేస్తుందో, ప్రత్యక్షపరుస్తుందో, అలాగే అంటే వాస్తవానికి మన కంటి చూపు దేనిపైన ఆధారపడి ఉంది? వెలుగుపైనే ఆధారపడి ఉంది కదా. మనం చూస్తాము, మన కంటికే ఉన్నటువంటి సామర్థ్యం అని మనం అనుకుంటాం, కానీ మనం ఏం చూడలేము చీకట్లో ఉంటే కనుక. అవునా? ఎందుకు? అప్పుడు చూపు లేదా? మనకి చూసే సామర్థ్యం లేదా? కంటికి ఉంది, కానీ అది వాడాలంటే, ఆ చూసేటటువంటి సామర్థ్యం వాడాలంటే దేవుడు ప్రకృతిలో ఉంచినటువంటి వేరొక శక్తి మనకు అవసరం. వెలుగు అన్నటువంటి ఒక ఎనర్జీ మనకు అవసరం కదా. అది మన కంటి మీద పడినప్పుడు, దాని కిరణాలు మన రెటీనా మీద పడినప్పుడు, దానివల్ల మనం చుట్టూ ఉన్నటువంటి అన్నింటినీ చూడగలుగుతున్నాం, అన్ని రంగుల్ని వివేచించి చూడగలుగుతున్నాం. అవునా? అది కరెక్టేనా? సో కాబట్టి అది లేనప్పుడు అంత చీకటే, మనకి ఏది కనబడదు. అలాగే యేసుక్రీస్తు ప్రభుని అందుకే అలా పోల్చారు వెలుగుతో. ఆయన ఉంటే, ఆయన కనపరిస్తే, ఆయన ప్రత్యక్షపరిస్తే అన్నీ చూడగలుగుతాం. దేవుని రాజ్య సంగతులన్నింటినీ చూడగలుగుతాం. నైతికమైనటువంటి అన్ని సంగతుల్ని వివేచించగలుగుతాం. ఆధ్యాత్మికమైనటువంటి మేలుకరమైనటువంటి అన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఆయనే లేకపోతే అంత చీకటే, అంత చీకటే. కాబట్టి దట్స్ ఎ పర్ఫెక్ట్ అనాలజీ కదా. సరైనటువంటి బిరుదునే ఆపాదించి మాట్లాడుతున్నాడు. వెలుగు అన్నటువంటి ఆ మాటని యేసుక్రీస్తు ప్రభుకి సరైనటువంటి భావంలోనే ఆపాదిస్తున్నాడు ఇక్కడ. సో ఆయన్ని వెలుగు అని పరిచయం చేస్తూ మనం తర్వాత వచనాలు కూడా మాట్లాడుకున్నాం కాబట్టి డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు నేను. అంటే ఆయన లోకంలోనికి వచ్చాడు, తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు. లోకంలోనికి వచ్చాడు అన్నప్పుడు సాధారణంగా ఈ భూమి మీదకి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు అని అంటే యూదుల దగ్గరకు వచ్చాడు అంటే అందరి దగ్గరికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చాడు అని అంటే అందరి కోసమే వచ్చాడు. కాకపోతే ప్రత్యేకంగా యూదుల దగ్గరికే వచ్చాడు. అంటే వాళ్ళ ద్వారం దగ్గరే నిలిచి తడుతున్న విధంగా వారి మధ్యనే ఆయన పుట్టాడు, వారిలో ఒకరిగా ఆయన పుట్టాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. కానీ లోకమంతా ఆయన్ని తిరస్కరించింది, ఆయన్ని గుర్తెరగలేకపోయింది. అలాగే యూదులు కూడా, తన స్వకీయులు కూడా ఆయన్ని తెలుసుకోలేకపోయారు అన్నటువంటి మాటలు మనం చూసాం. సో ఈ లోకాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో యోహాన్ వర్ణించాడు. ఏంటో గుర్తుందా? ఆయన్ని ఎరగనటువంటి లోకాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో వర్ణించాడు. చీకటి, డార్క్నెస్. దేవర్ డార్క్నెస్ ఇట్ సెల్ఫ్. అంటే చీకటి అనేది వేరొక విషయాన్ని గురించో లేకపోతే వేరొక శక్తిని గురించో మాట్లాడుతున్నాడు అనేటటువంటి అభిప్రాయానికి తావులేదు అని మనం చెప్పుకున్నాం. ఎందుకనంటే మనము వాక్యాన్ని వాక్యపు వెలుగులోనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టంగా 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్న మాటలకే 10వ వచనంలో వివరణ ఇస్తున్నాడు. లోకంలో ఆ వెలుగు ఉన్నది, కానీ లోకంలో ఆయన ఉన్నాడు, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. అంటే ఇక్కడ చీకటి అని ఎవరిని పిలుస్తున్నట్టు సందర్భమే వివరిస్తుంది కదా మనకి. లోకాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోనటువంటి లోకాన్ని, ఆయన్ని గ్రహించజాలన్నటువంటి లోకాన్ని పిలుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్నే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు కూడా నిర్ధారిస్తూ, వెలుగైన క్రీస్తును కనుగొనక మునుపు మీరు చీకటి అయి ఉంటిరి అని అంటున్నాడు. చీకటిలో ఉంటిరి కాదు, చీకటి అయి ఉంటిరి. అంటే యువర్ డార్క్నెస్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ యూ కేమ్ టు ది ఎన్లైటన్మెంట్ దట్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి అది లోకాన్ని గురించి మాట్లాడుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఓకే, సో మరి ఎవరు ఆయన్ని గ్రహించలేదు, ఎవరు ఆయన్ని అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని గొప్ప వాగ్దానం ఏంటి అంటే, ఎందరైతే ఆయన అంగీకరించారో వారికి ఆయన దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు అని చెప్తున్నాడు. చాలా బాగుంది. కాకపోతే ఎవరు అంగీకరించారని చెప్పేశారు కదా. అంటే లోకము గ్రహించలేని స్థితిలో ఉంది అన్నటువంటి మాట చెప్పేశారు కదా. మరి ఎందరైతే ఆయన అంగీకరించరు అన్నటువంటి మాట ఎందుకంటున్నారు? ఎలా గ్రహిస్తారు, ఎలా అంగీకరిస్తారు అని అంటే, దానికి 13వ వచనంలో చాలా స్పష్టంగా మనం ఏం చూసాము అంటే, అలా గ్రహించగలిగేటటువంటి వారు రక్తం వలన కానీ, శరీరం వలన కానీ, మనుష్యేచ్ఛ వలన కానీ పుట్టినటువంటి వారు కాదు, కానీ వారు దేవుని మూలంగా పుట్టినవారు. అంటే దేవుని మూలంగా పుట్టడం అనేటటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని, రక్షణ అనుభవాన్ని కూడా పరిచయం చేయడం కోసం యోహాను ఈ సువార్త రాస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంటే ఆ రక్షణ అనుభవమే లేకపోతే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి జన్మింపజేసేటటువంటి ఆ అనుభవమే ఒక వ్యక్తికి లేకపోతే, ఎప్పుడు కూడా దేవుడు సిద్ధపరిచినటువంటి, యేసుక్రీస్తులో దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ రక్షణను ఒక వ్యక్తి తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు.
సో దేవుని మూలంగా పుట్టిన వారే ఆయన్ని అంగీకరిస్తారు, ఆయన్ని నమ్ముతారు, ఆయన్ని విశ్వసిస్తారు. అలా కాని పరిస్థితిలో ఈ లోకము చీకటి అయి ఉంది కాబట్టి అది వెలుగును గ్రహించదు అన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి కొన్ని విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తున్నాను అంతే. అయితే 6 నుండి 8 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ 6వ వచనంలో దేవుని వద్ద నుండి ఒక మనుష్యుడు పంపబడ్డాడు, అతని పేరు యోహాను అని చెప్తున్నాడు. ఏ యోహాను గురించి చెప్తున్నాడు ఇక్కడ? యోహాను తన గురించి తాను చెప్పట్లేదు. యోహాను సువార్త అంతట్లో వాస్తవానికి అపోస్తులుడైన యోహాను తనను యోహాను అని ఎక్కడ సంబోధించుకోలేదు. ఆ పేరు అపోస్తులుడైన యోహాను ఉద్దేశించి ఒకసారి కూడా ఆ పేరు వాడబడలేదు. దాదాపుగా బాప్తిస్మిచ్చి యోహాను ఉద్దేశించి వాడబడింది, లేకపోతే పేతురు యొక్క తండ్రి పేరు యోహాను అని ఇందులో చెప్పబడింది. ఓకే, సో ఆ ఇద్దరు వ్యక్తుల్ని మాత్రమే యోహాను అన్నటువంటి పేరుతో ఈ గ్రంథం సంబోధిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తులుడైన యోహాను గురించి ఇది మాట్లాడట్లేదు, కానీ మనకి ఈ విషయాలు చెప్పేది ఎవరు? అపోస్తులుడైన యోహాను. ఓకే, సో అయితే దేవుని వద్ద నుండి ఒక మనుషుడు పంపబడ్డాడు, ఒక మనిషి పంపబడ్డాడు, ఒక ప్రత్యేకమైనటువంటి మనిషి పంపబడ్డాడు. ప్రత్యేకమైనటువంటి మనిషి అని ఎందుకంటున్నానంటే ఆయన దేవుని వద్ద నుండి పంపబడ్డాడు కాబట్టి. అయితే దేని కొరకు పంపబడ్డాడు ఇతను? ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి 7వ వచనంలో చెప్తున్నాడు. ఆ సాక్ష్యం అందరూ విని నమ్మాలనే ఉద్దేశంతో, అందరూ విని విశ్వసించాలనే ఉద్దేశంతో ఆయన ఈ సాక్షిని పంపించాడు. అయితే 8వ వచనంలో అంటున్నాడు, ఆయన ఆ వెలుగు కాదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికే పంపబడ్డాడు అన్నటువంటి మాటలు చెప్తున్నాడు. కరెక్ట్గానే ఉంది కదా? రైట్. సో యోహాను గురించి చెప్తూ ఏమంటున్నాడంటే ఆయన దేవుని వద్ద నుండి పంపబడ్డాడు, ఆయన సాక్ష్యం ఇవ్వడానికి పంపబడ్డాడు. ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ద్వారా అందరూ రక్షింపబడాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన్ని పంపించాడు. అంతేకాకుండా ఆయన ఆ వెలుగు కాదు, కానీ కేవలం వెలుగుకు సాక్షిగా ఉండడం కోసం మాత్రమే పంపించబడ్డాడు అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. సో బాప్తిస్మిచ్చి యోహానుకి చాలా చక్కగా వర్తించేటటువంటి మాటలుగా వీటిని మనం చూస్తున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్యను మనం గమనించినప్పుడు ఇక్కడ క్రైస్తవులు ఇవ్వాల్సినటువంటి సాక్ష్యము, దాని వెనుక ఉండాల్సినటువంటి ఉద్దేశం, లేదా క్రైస్తవులు చేసేటటువంటి పరిచర్య, సేవ ఏదైతే ఉందో దాని ఉద్దేశము, దాని వెనకాల ఎలాంటి తగ్గింపుతో ఆ పరిచర్య చేయాలి అన్నటువంటి విషయాలను కూడా ఇది మనకు నేర్పించేటటువంటి ఒక వాక్య భాగంగా కనబడతా ఉంది. దాని గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం మనం, యోహాను చేసినటువంటి పరిచర్య గురించి. సో దేవుని వద్ద నుండి పంపబడ్డాడు అని యోహాను గురించి చెప్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైన విధంగా దేవుని వద్ద నుండి ఆయన పంపబడ్డాడు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి బైబిల్లో కదా. ఎలా? ఎందుకంటే ఆయన గురించి ప్రవచనం ఉంది, ఆయన వస్తాడు అని చెప్పి యోహాను గురించి. ఇంకేదైనా ప్రవక్త గురించి ప్రవచనం ఉందా అంటే అలా ఎక్కడ కనిపించదు మనకి. యేసుక్రీస్తు ప్రభు విషయంలో తప్ప ఇంకే ప్రవక్త గురించి ముందు ప్రవచనం ఎక్కడ మనం చదవం కదా. అంటే ఒక ప్రవక్త వచ్చి ఇలా ప్రవచిస్తాడు అన్నటువంటి ప్రవచనము యోహాను గురించే ప్రత్యేకంగా చూస్తాం. యెషయా గ్రంథంలో ఆయన గురించి అరణ్యంలో కేకవేయు అని స్వరము, దేవుని మార్గమును సరళం చేయడానికి పంపబడేటటువంటి ఒక స్వరంగా ఆయన పరిచయం చేయబడ్డాడు మనకి యెషయా గ్రంథంలో. అలాగే మలాకీ గ్రంథంలో ఆయన గురించి మాట్లాడుతూ ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకు నేను నా దూతను పంపిస్తున్నాను. ఎవరి గురించి అంటున్నాడు ఇది అంటే యోహాను గురించే చెప్తున్నాడు. సో ముందుగా ప్రవచించాడు. దాదాపుగా మలాకీ రాసినప్పుడు అయితే దాదాపుగా 400 సంవత్సరాల ముందే ఇలా ఒక ప్రవక్తని పంపిస్తున్నాను నా మార్గం సిద్ధపరచడానికి అని దేవుడు చెప్తున్నాడు. సో ఎవరి మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను వచ్చాడు? ఇక్కడ చెప్తున్నాడు కదా, వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికని. ఏ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. సో నా మార్గము సరళం చేయడానికి అని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు పాత నిబంధనలో? నా మార్గము అంటే ఆ నా ఎవరు? ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. ఎందుకంటే ఆయన మార్గాన్నే కదా సరళం చేయడానికి యోహాను వచ్చింది. ఆయన గురించే సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు యోహాను కదా. కాబట్టి అయితే ప్రవచనాత్మకంగా ఆయన వస్తాడు అన్నటువంటి మాటలు చెప్పబడ్డాయి, అది యోహానులో నెరవేర్చబడ్డాయి. అంతేకాకుండా యోహాను అద్భుతంగా పుట్టినటువంటి ఒక ప్రవక్త అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తన తల్లిదండ్రులకు పిల్లల్ని కనేటటువంటి సామర్థ్యం లేనటువంటి సమయంలో అద్భుతకరమైనటువంటి విధంగా దేవుడు ఎలా యోహానుని ఆ దంపతులకి, అంటే ఎలిజబెత్ జకరియా దంపతులకి అద్భుతకరమైనటువంటి విధంగా ఎలా యోహాన్ని అనుగ్రహించాడు అన్నటువంటి విషయాల గురించి కూడా మనము లూకాసు వార్త 1వ అధ్యాయం అంతట్లో కూడా చదువుతున్నాం. కాబట్టి దేవుడు అద్భుతకరమైనటువంటి విధంగా యోహాన్ను పంపించాడు. అంతేకాకుండా దేవుడు ఆయన్ని అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యాజకత్వపు వ్యవస్థ ఏదైతే ఉందో దాని నుండి ప్రత్యేకంగా ఉండి పరిచర్య చేయడం కోసం కూడా వేరుపరుచుకున్నాడు, ఎన్నుకున్నాడు.
కాబట్టి ఆలయంలో పరిచర్య చేయకుండా ఆయన ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు? అరణ్యంలో పరిచర్య చేస్తున్నాడు. ఓకే, సో కాబట్టి దేవుని చేత ప్రత్యేకంగా పంపబడినటువంటి ఒక వ్యక్తిగా ఆయన మనకు కనబడతా ఉన్నాడు సువార్తలన్నింటిలో కూడా. అదే విషయాన్ని ఇక్కడ యోహాన్ చెప్తున్నాడు. దేవుని చేత పంపబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, ఆయన యోహాను. అయితే ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడు ఇక్కడ సడన్గా? మొదటి 5 వచనాలు ఏమో వెలుగు గురించి, వాక్యం గురించి, జీవం గురించి మాట్లాడుతున్నాడు కదా, అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. సడన్గా యోహాను ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడు? బాప్తిస్మా ఇచ్చే యోహాను ప్రస్తావన. మళ్ళీ కాసేపు యేసుక్రీస్తు గురించి వివరిస్తాడు కదా, 9వ వచనం నుండి 13వ వచనం వరకు యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. మళ్ళీ సడన్గా 14వ వచనం వరకు, మళ్ళీ 15వ వచనంలో సడన్గా యోహాను యొక్క సాక్ష్యాన్ని గురించి గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు యోహాను? అంటే సిస్టమేటిక్గా మాట్లాడట్లేదా యోహాను? అంత గజిబిజిగా ఆయనకి ఏది గుర్తొస్తే అది అట్లా రాసుకుంటూ వెళ్ళాడా? లేకపోతే ఒక ఉద్దేశం ఉందా అలా చేయడంలో? అంటే ఉద్దేశం ఉంది. ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారు? ఆయన వాక్యమని, ఆయన వెలుగని, ఆయన జీవమని, ఈ సాక్ష్యం అంతా ఎవరిస్తున్నారు మనకి? అపోజిట్ యోహాను ఇస్తున్నాడు. ఆయనతో పాటు ఏకీభవించేటటువంటి సాక్ష్యం ఎవరైనా ఉండాలి కదా. 2-3 సాక్షుల నోట ఏ మాటైనా నిర్ధారించబడుతుంది అన్నది వాక్యం నేర్పించినటువంటి నియమం. ఆయన సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆయనతో పాటు సాక్ష్యం ఇవ్వడానికి రాస్తున్నటువంటి యోహాను కాకుండా ప్రారంభం నుండే, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభం నుండే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి మరొక యోహాను సాక్ష్యాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే అట్లీస్ట్ యోహాను ఈ సంగతులు రాస్తున్నటువంటి సమయంలో అప్పుడు జీవిస్తున్నటువంటి తరం యోహాన్ని ఇంకా మర్చిపోయి ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంతకాలం ముందే యోహాను వారి మధ్యలో ఉండి ఆ సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా వారిలో చాలామంది, ఈ పత్రిక లేదా ఇది పత్రిక రూపంలోనే రాయబడినటువంటి సువార్త కాబట్టి ఇది చదివేటటువంటి వారు ఆ కాలంలో ఖచ్చితంగా ఆ సాక్ష్యాన్ని గుర్తు చేసుకుని దాన్ని నిర్ధారించేటటువంటి అవకాశం ఉంది. అలాంటి ఒక తరంలో, అలాంటి ఒక సమయంలో రాయబడినటువంటి మాట. సో హీస్ బ్రింగింగ్ ఇన్ అనదర్ విట్నెస్ టు కన్కర్ విత్ వాట్ హీస్ సేయింగ్. సో ఆ వెలుగును గురించి నేను మాత్రమే సాక్ష్యం ఇవ్వట్లేదు, బహిరంగంగా అందరి ముందు నిలబడి ఆయన్ని పరిచయం చేసినటువంటి వేరొక సాక్షి కూడా ఉన్నాడు. ఆయన యోహాను. ఆయన దేవుని వద్ద నుండి పంపబడ్డాడు, ప్రత్యేకమైనటువంటి విధంగా పంపబడ్డాడు. అది రుజువు చేయడానికి వాక్యంలో చాలా ఆధారాలు ఉన్నాయి. అందుకే ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ స్టేట్మెంట్ అన్నట్టుగా అజ్యూమ్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన కదా. దాన్ని ఏమి ఇక్కడ హీఈస్ నాట్ ట్రైంగ్ టు ప్రూవ్ దట్. అది అంటే సంఘం అప్పటికే అర్థం చేసుకుంటున్నటువంటి ఒక వాస్తవంగా ఆయన గుర్తించి అలా మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని వద్ద నుండి పంపబడినటువంటి సాక్షి అని ప్రత్యేకంగా యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సో మాట్లాడుతూ ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన ఆ వెలుగు కాదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాడు. ఇది క్రైస్తవ పరిచర్యలో ఉండేటటువంటి ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తూ ఉంది. ఎవరైనా పరిచర్య చేస్తుంటే కనుక, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సందేశాన్ని బోధిస్తూ ఉంటే కనుక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండాలి? ఈ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే వారు యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. అంటే లోకాన్ని ఎవరిని పరిచయం చేయడానికి మనం పరిచర్య చేస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేయడానికి పరిచర్య చేస్తున్నాం. ఎవరికి శిష్యులను తయారు చేయడానికి మనం పరిచర్య చేయాలి? యేసుక్రీస్తు ప్రభువుకే శిష్యులను తయారు చేయడానికి మనం పరిచర్య చేయాలి. కానీ చాలామంది ఈ రోజుల్లో, అంటే ఆ రోజుల్లో ఉన్నట్టుగానే యాజక వ్యవస్థ అంతా కూడా ఉండింది, కానీ వాళ్ళు వాళ్ళ స్వార్థంతో పరిచర్య చేస్తూ ఉన్నారు కదా. దేవుని మహిమను ఉద్దేశించి వాళ్ళు చేసినటువంటి పరిచర్య కాదు. కాబట్టి ఈరోజు కూడా అలాగే మనం చూస్తూ ఉన్నాం. పరిచర్య అనేటటువంటి పేరుతో చాలామంది బయలుదేరారు, చాలామంది సంఘాలు నడిపిస్తున్నారు, చాలామంది ఇవాంజలిస్టిక్ క్యాంపెయిన్స్ నడిపిస్తున్నారు, చాలామంది బహిరంగ కూడికలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ చాలామంది అవి చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, వాళ్ళను వాళ్ళు కనపరుచుకోవాలని, వాళ్ళ గురించి వాళ్ళే సాక్ష్యం ఇవ్వాలని, అలాగే వాళ్ళు గురువులుగా కూర్చుంటే వాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళ శిష్యులుగా అయ్యి వాళ్లకు ఫాలోయింగ్ పెరగాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కల్చర్ అనేది మనం చాలా చుట్టూ చూస్తూ ఉన్నాం కదా. ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఎక్కువగా ఘనమైనటువంటి పరిచర్య చేస్తున్నట్టు, అంత సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేస్తున్నట్టుగా ఒక కొత్త నిర్వచనం వచ్చేసింది. అసలు సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అంటే ఏంటి అని అంటే, ఎంతమందిని పోగు చేసుకున్నావు, ఎంతమందిని ఆకట్టుకోగలిగావు, ఎంతమందిని ఆకర్షించగలిగావు అన్నది ఒక విజయవంతమైనటువంటి పరిచర్యకి ఒక తప్పుడు నిర్వచనంగా మారిపోయింది ఈరోజు. కానీ ఎంతమందిని యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులుగా మార్చగలిగావు అని అడిగితే ఏముండదు సమాధానం. అంటే కేవలం నా సంఘానికి వచ్చి కూర్చుని ఆరాధన క్రమాన్ని పాటించి నాతో పాటుగా ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతే అంతకు మించిన మహాభాగ్యం ఇంకొకటి లేదు. అదే చాలా గొప్ప పరిచర్య.
వాళ్ళు నన్నే ఫాలో అవుతున్నారు కాబట్టి అంతకంటే ఇంకేం కావాలి కదా. కానీ నిజమైనటువంటి ఒక పరిచారకుడికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటి? ఎవరి దగ్గరికి ప్రజలని నడిపించాలి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించాలి. అది నిజమైనటువంటి పరిచర్య. అది యోహాను మాదిరిలో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. ఎందుకంటే ఒక నిర్దిష్టమైన సమయం వరకు యేసుక్రీస్తును పరిచయం చేయడానికి యోహాను పరిచర్య దోహదపడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ తర్వాత ఏం చూస్తున్నాం మనము? 3వ అధ్యాయం యోహాను సువార్తలోనే తర్వాత చూస్తాం మనం ఈ సంగతుల్ని. 3వ అధ్యాయం 35వ వచనానికి వచ్చేసరికి యోహాను శిష్యులు వచ్చి చెప్తున్నారు, అదిగో నువ్వు బాప్తిస్మం ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరి గురించి అయితే నువ్వు సాక్ష్యం చెప్పావో అతను అందరికీ బాప్తిస్మం ఇస్తున్నాడు, అతని దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు కదా. అంటే నువ్వు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చాడో ఆయన నిన్ను దాటి వెళ్తున్నాడు, జనాలందరూ కూడా నిన్ను వదిలేసి ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఇదేమన్నా బాగుందా? దట్స్ ది ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. ఇంకెవరు నీ దగ్గరికి రారు అన్నప్పుడు 3వ అధ్యాయం 25వ వచనం నుండి అనుకుంటా అది కనబడుతుంది మనకి అని చెప్పినప్పుడు చాలా స్పష్టంగా యోహాన్ చెప్పినటువంటి మాట ఏంటి అంటే పైనుండి ఇవ్వబడి ఉంటే తప్ప 27వ వచనంలో చెప్తున్నాడు ఎవ్వరూ ఏది పొందలేరు. పైనుండి ఇవ్వబడితే తప్ప ఎవ్వరూ ఏది పొందలేరు. అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ అబౌవ్ నో వన్ కెన్ రిసీవ్ ఎనీథింగ్. సో పైనుండి కొంతకాలము నాకు ఆ ఆధిక్యత ఇవ్వబడింది. దేనికి? ఎవరినైతే నేను పరిచయం చేయడానికి వచ్చానో ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆ ఆధిక్యత నాకు ఇవ్వబడింది. కాబట్టి అందరూ నా దగ్గరికి వచ్చారు. కానీ ఇప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తున్నారు అని అంటే వధువు పెళ్లి కుమారుడికే చెందింది, కానీ పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడికి చెందింది కాదు. సో వధువు కలిగినటువంటి వాడే పెళ్లి కుమారుడు. అంటే అసలు హీరో ఎవరు స్టోరీలో? నేను కాదు, యేసుక్రీస్తు ప్రభువే. వధువు ఆయనకు చెందిందే. కాబట్టి ప్రజలందరూ ఆయన దగ్గరికే వెళ్ళాలి, నా దగ్గరికి కాదు రావాల్సింది అని చెప్తూ ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గాలి అన్నటువంటి మాట ఆయన చెప్తున్నాడు. అది నిజమైనటువంటి పరిచారకునికి ఉన్నటువంటి ఒక మనస్థితిగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన హెచ్చించబడడం, నేను అంతకంతకు తగ్గటం అనేది. ఈరోజు ఎంత బాగా నన్ను నేను హెచ్చించుకోగలిగితే అంత గొప్ప సేవకుడిగా గుర్తింపు పొందేటటువంటి ఒక కల్చర్లో మనం ఉన్నాం. కానీ దానికి వ్యతిరేకంగా ఎదురం మనం నేర్చుకోవాలి. అంటే వి షుడ్ ఆల్వేస్ ఎగ్జాల్ట్ క్రైస్ట్ ఇన్ అవర్ మినిస్ట్రీ. అదే బాప్తిస్మం ఇచ్చి యోహాను చేశాడు. కాబట్టి ఆయన ఆ వెలుగు కాదు, ఆయన కేవలం ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికే పంపబడినటువంటి సాక్షి. ఆయన సాక్ష్యం నమ్మదగినటువంటి సాక్ష్యం కాబట్టి అది దేవుడు రుజువు చేసుకున్నాడు. కాబట్టి యోహాను కాలంలో సమకాలీనంగా ఉన్నటువంటి చాలామంది ప్రజలు దాన్ని అంగీకరించగలుగుతున్నారు. కాబట్టి కూడా ఆ విషయాన్ని వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను చెప్పేటటువంటి సంగతులే ఆయన కూడా యేసుక్రీస్తు గురించి ముందే సాక్ష్యం ఇచ్చాడు అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఇక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై హీస్ బ్రింగింగ్ ఇన్ జాన్ హియర్. ఓకే, సో అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చు మనకి. యోహాను ఆ వెలుగు కాదు అని చెప్తున్నాడు కదా చాలా క్లియర్గా మనకి. కాకపోతే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట చదువుతున్నాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడిరి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ సందర్భంలో? మాట్లాడే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఓకే, తర్వాత చదవండి, మీరు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతూ స్వయంగా యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉంటే మీరు ఆయన వెలుగులో కొంతకాలం ఉండడానికి ఇష్టపడ్డారు అని ఉంది. ఉందా అక్కడ? అట్లాగే రైట్. కానీ మనం ఇప్పటివరకు చదువుకున్నటువంటి వచనంలో ఏం చూసాము? ఆయన ఆ వెలుగు కాదు అని ఉంది కదా. మరి ఇది వైరుధ్యం కదా. అక్కడేమో అలా ఉంది, అక్కడేమో ఆయన వెలుగనుంది, ఇక్కడేమో ఆయన వెలుగు కాదనుంది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇస్ దిస్ నాట్ ఎ ప్లెయిన్ కాంట్రడిక్షన్? దిస్ వర్స్ సేస్ హీ వాజ్ నాట్ దట్ లైట్, ది అదర్ వర్స్ సేస్ హీ వాజ్ ద లైట్. హౌ డు యూ అండర్స్టాండ్ దట్? అంటే అక్కడ ఆయన ఆ వెలుగు కాదు, హీ వాజ్ నాట్ దాట్ లైట్ అని ఉంది కదా. అవునా? 7వ వచనమా 8వ వచనం అది? హీ వాజ్ నాట్ దట్ లైట్. 8వ వచనం కదా. 8వ వచనంలో హీ వాజ్ నాట్ దట్ లైట్ అంటున్నాడు. హీ వాజ్ నాట్ దట్ లైట్. దట్ లైట్ అంటే అంటే ఆ లోకంలో ఉన్న అందరినీ వెలిగిస్తున్నటువంటి వెలుగు గురించి 4వ వచనంలో, 5వ వచనంలో, 9వ వచనంలో, 10వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా. ఆ వెలుగు కాదు, ఆ వెలుగు వేరు. యోహాను అసలు వెలుగే కాదు అని చెప్పట్లేదు.
కానీ ఆ వెలుగు కాదు అని చెప్తున్నాడు. కానీ యోహాను మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుకు సాక్షులుగా నిలబడేటటువంటి వారందరూ వెలుగు అని పిలువబడ్డారు కదా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ఎవరిని అంటున్నాడు? తన శిష్యులందరినీ, అంటే మనందరినీ కూడా, అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉంటారో అన్ని తరాల్లో వాళ్ళందరూ కూడా వెలుగే. అంటే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని చెప్తున్నారు కదా, అది కరెక్ట్ డిస్క్రిప్షన్ అనమాట. దీపానికి తన సొంత వెలుగు ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే మనకు కూడా మన సొంత వెలుగు అంటే ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగును ప్రసరించేటటువంటి దీపాలం మనం. అలా మనము కనబరిచేటటువంటి వెలుగు అనేది ఉంటుంది, కానీ మనమే వెలుగు కాదు. మనకు వెలుగు అన్నటువంటి ఆ బిరుదు యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే అందరినీ వెలిగించేటటువంటి వెలుగు, ఆయన మాత్రమే నిజమైనటువంటి వెలుగు. సో యోహాను ఆ వెలుగు కాదు అని చెప్తున్నాడు. అట్లాగే ప్రతి పరిచారకుడు ఈ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ వెలుగు కాదు, కేవలం ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వెలగాల్సినటువంటి దీపాన్ని మాత్రమే. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనే ఆ వెలుగునన్నట్టుగా ఆ స్థానాన్ని ఆక్రమించేటటువంటి ప్రయత్నం చాలామంది చేస్తున్నారు ఈరోజు. అప్పుడెప్పుడో అక్కడెక్కడో ఒక రోమన్ క్యాథలిక్ పోప్ మాత్రమే ఆ పని చేశాడని అనుకుంటే అలా కాదు. ఇవాళ ప్రొటెస్టెంట్స్లో ప్రతి ఒక్కడూ ఒక పోప్ అయి కూర్చున్నాడు. అక్కడ ఒక పోపే ఉంటాడు, పెద్ద సమస్య ఉండదు. ఇక్కడ అందరూ పోపులే కదా. కాబట్టి ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించాల్సినటువంటి స్థితిలో ఉన్నాం మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం కేవలం ఆ వెలుగుకు సాక్షులం మాత్రమే. మనం ఆ వెలుగులం కాదు, మనం ఆ వెలుగు కాదు. మనం వెలుగులమే, ఆయన చేత వెలిగించబడినటువంటి దీపాలం, కానీ ఆ వెలుగు కాదు మనం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అందుకే యోహానుకి ప్రవచనాత్మకంగా పెట్టబడినటువంటి పేరు కూడా ఏంటి అని అంటే, చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యోహానుకి ప్రవచనాత్మకంగా పెట్టినటువంటి పేరేంటి? అరణ్యంలో కేక వేయు అని స్వరం, శబ్దం కదా, స్వరము. ఓకే, మరి ఇక్కడ యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేశాడు యోహాను? వాక్యం అని పరిచయం చేశాడు కదా. అంటే అలంకారంగా తీసుకుంటే వాక్యము, వ్యక్తపరిచేవాడు వాక్యము అని మనం చెప్పుకున్నాం. మరి ఆ వాక్యాన్ని ప్రకటించేదాన్ని ఎలా ఒక వాక్యాన్ని ఎలా ప్రకటిస్తాం మనం? ఒక వాక్కును ఎలా మాట్లాడతాం మనం? మీరు ఎలా మాట్లాడతారు? గొంతుతోటి, అంటే మీ స్వరం ద్వారా, మీ శబ్దం ద్వారా మీరు పలికేటటువంటి మాటల్ని వినిపింపజేస్తారు, అవునా? అట్లాగే యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి వాక్యం అయితే దాన్ని వ్యక్తపరిచేటటువంటి స్వరాలుగా మనం ఉండాలి. అలాంటి స్వరంగా యోహాను పంపించబడ్డాడు అన్నటువంటి ఆ పర్ఫెక్ట్ అనాలజీని మనం చూస్తున్నాం ఇక్కడ కదా. యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి వెలుగై ఉంటే ఆ వెలుగును ప్రసరపరిచేటటువంటి దీపంగా యోహాను ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి వాక్యం అయితే ఆ వాక్యాన్ని వ్యక్తపరిచేటటువంటి స్వరంగా యోహాను ఉన్నాడు. అంటే దీస్ ఆర్ ఆల్ అనాలజీస్, అలంకారంగా చెప్పేటటువంటి మాటలు. అక్షరాల యేసుక్రీస్తు ప్రభు వాక్యం అని కాదు, మనం దాని గురించి చెప్పుకున్నాము. అలాగే అక్షరాల యోహాను కూడా స్వరం అని కాదు, ఆయన ఒక మనిషే కదా. ఆయన ఎవరికి వినబడినటువంటి కనబడినటువంటి ఒక స్వరంలాగా మాత్రమే ఉన్నాడా? అరే ఇక్కడ ఏదో అరణ్యంలో సౌండ్ వినబడుతుంది కానీ ఎవరు కనబడట్లేదు అట్లా ఏమైనా ఉన్నాడా? కాదు కదా. హీ వాజ్ అన్ యాక్చువల్ మ్యాన్, రియల్ మ్యాన్ విచ్ పీపుల్ కుడ్ సీ. కానీ ఆయనకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకత అది, ఆ వాక్యాన్ని ప్రకటించినటువంటి స్వరం ఆయన అన్నది. ఓకే, అట్లాగే సో దీస్ అనాలజీస్ వెరీ క్లియర్లీ ప్రూవ్ అవర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచారకులుగా ఆయనతో మనకున్నటువంటి సంబంధం ఏంటో చాలా స్పష్టంగా ఈ మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మరి ఆయన మాటలు విని అందరూ విశ్వసించాలని 7వ వచనంలో చదువుతున్నాం కదా, యోహాను మాటలు విని. సరే అది చదవండి. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఓకే, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా ఎందుకు వచ్చాడు అని అంటే, అతని మూలంగా అందరూ విశ్వసించాలని. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, వాక్య పరిచర్య అనేది దేవుడు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడానికి సాధనంగా నియమించాడు. అది ప్రకటించబడితేనే ఎవరైనా నమ్ముతారు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు కదా చాలా స్పష్టంగా, వినకపోతే వాళ్ళు విశ్వసించలేరు. కానీ వినాలంటే వాక్యం ప్రకటించబడాలి, ప్రకటించబడాలంటే ప్రకటించే వాళ్ళు ఉండాలి, ఆ ప్రకటించే వాళ్ళు పంపబడాలి కదా. పంపబడకపోతే వాళ్ళు వెళ్ళి ప్రకటించకపోతే, వీళ్ళు వినకపోతే వాళ్ళు విశ్వసించడం అనేది సాధ్యం కాదు. అంత ఎక్కువగా దేవుడు ఈ మాధ్యమాన్ని, అంటే వాక్యం ప్రకటించి యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేయాలి, ఆ మాధ్యమం ద్వారా ఆయన్ని విశ్వసించాలి అందరూ. ఎవరు విశ్వసించినా వాక్యం వినే యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా ఆయన నమ్మాలి. ఆయన గురించి చెప్పబడేటటువంటి నమ్మకమైనటువంటి సాక్ష్యము
ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి సాధనము అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. మొదట యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభం చేయకముందే ఆయన మార్గాన్ని సరళం చేయడానికి యోహాన్ని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో తన పరిచర్యను ముగించిన తర్వాత మనందరినీ కూడా తనకు సాక్షులుగా నిలబెట్టారు. మనమందరం కూడా ఎందుకు నియమించబడ్డాము అనంటే ఒకే ఒక ఉద్దేశంతో నియమించబడ్డాం. ఆయన గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఉంటే అందరూ విని రక్షణ పొందాలి అని. ఓకే, అందరూ అనంటే ఆ అందరికీ నిర్వచనం చాలా ఉంది. ఎందరైతే ఆయన అంగీకరించారో ఆ అందరూ, ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో ఆ అందరూ అనేటటువంటి పరిమితి ఈ సందర్భంలోనే మనకు కనబడతా ఉంది. కాబట్టి ఎక్కువ దూరం వెళ్లకుండానే అందరూ అంటే ఏ మినహాయింపు లేకుండా అందరూ కాదు, ఏ భేదము లేకుండా అందరూ అన్నటువంటి భావం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాక్యం అంతట్లో కూడా రక్షణ కాంటెక్స్లో అందరూ అని చెప్పబడినటువంటి ప్రతి మాటకి అదే భావం అనేది మనము చాలాసార్లు ఇదివరకే చెప్పుకున్నాం. సో యోహాను యొక్క పరిచర్య మనం చూసినప్పుడు అది నిజంగా చాలా ఆదర్శవంతమైనటువంటి పరిచర్యగా మనకు కనబడతా ఉంది. ఆయన జీవించినంత కాలము కేవలం ఆయన ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి పంపబడ్డాడో ఆయన్ని మాత్రమే లోకానికి కనపరుస్తూ తన సొంత ఘనత ఏమీ కోరకుండా, తన సొంత సుఖం ఏది కూడా ఆశించకుండా, తన కొరకు ఎలాంటి లాభాన్ని కోరకుండా నిస్వార్థంగా ఆయన పరిచర్య చేసి నమ్మకమైనటువంటి సాక్షిగా తన సాక్ష్యాన్ని ముగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సాక్ష్యం ఏంటో 15వ వచనంలో చెప్తున్నాడు, చూడండి ఒకసారి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందున్నవాడు. అంటే నాకు తర్వాత పుట్టినవాడు నాకంటే ముందున్నవాడు ఎట్లా అవుతాడు? లాజికల్ క్వశ్చన్ కదా. ఫస్ట్ నేను పుట్టాను, తర్వాత ఇంకొక ఆయన పుట్టాడు, ఆయన నాకంటే ముందున్నాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? ఆయన దేవుడై ఉండాలి, ఆయన ఉనికి ముందు నుండే ఉండాలి. దాన్నే యోహాను సాక్ష్యం ఇచ్చాడు, దాని గురించి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే హీఈస్ గ్రేటర్ దాన్ మీ అని చెప్తున్నాడు ఇన్ మెనీ రెస్పెక్ట్స్. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన నాకంటే ముందు ఉన్నవాడు అని యోహాను, యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా వయసులో పెద్ద అయినటువంటి యోహాను చెప్తున్నటువంటి మాట అది. 6 నెలల ముందే పుట్టాడు యోహాను, కానీ ఆయన నాకంటే ముందున్నాడు అని చెప్తున్నాడు. సో ఈజ్ యాక్చువల్లీ టెస్టిఫైయింగ్ టు ద డియటీ ఆఫ్ క్రైస్ట్. సో దేవుడుగా ఆ వెలుగును యోహాను నమ్మకంగా పరిచయం చేశాడు. నేను ఎవరినైతే వాక్యంగా, జీవంగా, వెలుగుగా, సృష్టికర్తగా, శరీరధారిగా వచ్చినవానిగా మీ ముందు ఉంచుతున్నానో ఆయన గురించి నేను మాత్రమే కాదు, మొదటి నుంచే ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని దేవుడు మీకు వినిపింపజేస్తూ వచ్చాడు అన్నటువంటి భావంలో యోహాను ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఈ మాటలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను అందరికీ. ఓకే, అయితే 14వ వచనం దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి. అక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఓకే, వాక్యము శరీరధారి అయ్యాడు అంటే ఆ వాక్యము శరీరధారి అయ్యాడు అంటే ఏ వాక్యము? అంటే ఆది యందు ఉన్నటువంటి వాక్యము, దేవుని వద్ద ఉన్నటువంటి వాక్యము, దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము, సమస్తము ఎవరి మూలంగా అయితే కలిగిందో ఆ వాక్యము, ఎవరిలో అయితే జీవం ఉండిందో, ఎవరైతే అందరినీ వెలిగించినటువంటి వెలుగై ఉన్నాడో ఆ వాక్యము, ఎవరినైతే అంగీకరిస్తే మనం దేవుని పిల్లలుగా అయ్యేటటువంటి అధికారం మనకి ఇవ్వబడుతుందో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే అప్పటి వరకు ఆయనకు శరీరం లేదనే కదా అర్థం. అంటే ముందు నుండి ఆయనకి ఉనికి ఉంది, కానీ దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని వాక్యం చెప్తా ఉంది. సో ఆత్మ అయి ఉన్నటువంటి, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు రావడానికి స్వచ్ఛందంగా ఇష్టపడ్డాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి అర్థం మనం పూర్తిగా గ్రహించాలి. శరీరధారి అవడం ద్వారా అంటే మానవ అవతారి అవడం ద్వారా, లేదా మానవ రూపాన్ని ధరించుకోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మానవుడయ్యాడు. అంటే దేవుడై ఉన్నటువంటి వాడు మానవుడయ్యాడు అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ మాటని చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దేవుడు మానవుడు అయినప్పుడు దేవుడు కాకుండా పోయాడా, లేదా దేవుడుగానే కొనసాగాడా? దేవుడు మానవుడు అయ్యాడు అని అన్నప్పుడు అప్పటి వరకు దేవుడుగా ఉన్నటువంటి వాడు దేవుడు కాకుండా మానవుడు అయిపోయాడు అని అర్థం చేసుకోవాలా? కాదు, అలా చెప్పట్లేదు వాక్యం, అలా చెప్పట్లేదు. ఎందుకనంటే ఆ వాక్యం అంటే దేవుడై ఉన్నటువంటి వాక్యము శరీరధారి అయ్యాడు అంటే శరీరాన్ని ధరించుకున్నాడు. అంటే అప్పటి వరకు లేనటువంటి ఒక కొత్త దాన్ని తనకు జోడించుకున్నాడు, జత చేసుకున్నాడు. హీ యాడెడ్ టు హిమ్సెల్ఫ్ సంథింగ్ దట్ వాజ్ నాట్ దేర్ అంటిల్ దెన్ ఇన్ హిమ్. ఏంటది?
అప్పటి వరకు కేవలం దేవత్వము మాత్రమే ఉన్నటువంటి ఆయన తనకు తాను మానవత్వాన్ని కూడా జోడించుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఎన్ని స్వభావాలు ఉన్నాయి? 2 స్వభావాలు ఉన్నాయి. ఆయన దేవుడుగా ఉన్నాడు, అలాగే ఆ దేవత్వానికి జోడించబడినటువంటి మానవత్వం కూడా ఆయనకు కలిసింది కాబట్టి సంపూర్ణ మానవుడుగా కూడా ఉన్నాడు. దాన్నే వేరే సువార్తల్లో లేదా వేరే ఇప్పుడు మనం మత్తయి రాసినటువంటి సువార్తలో ఏమని చదువుతున్నాము? కన్యక గర్భము ధరించి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు ఎప్పుడు మనకు తోడే, కానీ ఆ సాధారణ వాస్తవాన్ని గురించి అక్కడ మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన వృత్తాంతాన్ని వర్ణించిన తర్వాత మత్తయి చెప్తున్నాడు, ఇలా కన్యక కుమారుని గర్భం ధరించి కనడం ద్వారా ఏ శిశువు అయితే పుడతాడో ఆ శిశువు ఇమ్మానుయేలుగా ఉంటాడు. అంటే మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుడు స్వయంగా మానవుడిగా మన మధ్యకు వచ్చి తన నివాసాన్ని కలిగి ఉంటాడు అని చెప్తున్నారు కదా. అదే భావాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మన మధ్య నివసించినటువంటి దేవుడు ఇమ్మానుయేలుగా నిజంగా తన పేరును సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మాట చూస్తున్నాం మనం. అయితే ఆయన అలా వచ్చినప్పుడు సంపూర్ణంగా దేవుడుగా ఉన్నాడు, అలాగే సంపూర్ణంగా మానవుడిగా ఉన్నాడు. హీ వాజ్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్. హీ వాజ్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. 50% దేవుడు, 50% మానవుడు కాదు. లేదా దేవత్వాన్ని కోల్పోయి లేదా దేవత్వాన్ని పక్కన పెట్టేసి కేవలం మానవుడిగా మాత్రమే వచ్చినటువంటి వ్యక్తి కాదు యేసుక్రీస్తు ప్రభు. అలాంటి యేసుక్రీస్తుని బైబిల్ బోధించట్లేదు. అలాంటి యేసుక్రీస్తుని చాలా అవాంతర శాఖలు తర్వాత తయారు చేసుకున్నాయి. చాలా కల్ట్స్, దుర్బోధలు చేసేటటువంటి వాళ్ళు చాలామంది తయారు చేసుకున్నారు వేరే వేరే యేసుక్రీస్తుల్ని. ఈరోజు మార్కెట్లో చాలామంది యేసుక్రీస్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరిని మనం తీసుకోవడానికి వీల్లేదు. బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తునే తీసుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఆయన దేవుడు మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. హైపోస్టాటిక్ యూనియన్ అంటాం దీన్నే. అంటే దేవుడు తన సంపూర్ణ స్వభావాన్ని కోల్పోకుండానే మానవత్వపు సంపూర్ణ స్వభావాన్ని తనకు తాను జోడించుకున్నాడు అన్నటువంటి భావంలో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా ధన్యకరమైనటువంటి ఈ సత్యాన్ని ఎవరైనా తృణీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైనా దేవుడు అన్నటువంటి విషయాన్ని తృణీకరిస్తే కనుక అతను క్రైస్తవుడే కాదు, అతను ఇంకా సత్యాన్ని తెలుసుకోలేదు. మనం అది పోయిన వారమే చెప్పుకున్నాం కదా. ఎందరు ఆయన్ని అంగీకరించారో ఆయన చెప్తున్నప్పుడు దానికంటే ముందు ఆయన్ని దేవునిగా పరిచయం చేశాడు యోహాను. కాబట్టి ఆయన దేవత్వాన్ని ఎవరైనా కాదంటే వాళ్ళు క్రైస్తవులే కాదు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవ శరీర ధారణను ఎవరైనా తిరస్కరిస్తే వాళ్ళు కూడా క్రైస్తవులు కాదు, వాళ్ళు యథార్థమైనటువంటి విశ్వాసులు కాదు, వాళ్ళు దుర్బోధకులు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. యోహాను కాలంలోనే అలాంటి తప్పుడు బోధలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సెరింతస్ లాంటి కొంతమంది జ్ఞానవాదులు అని పిలుచుకునేటటువంటి ఒక తెగకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఆ టైంలో. ఓకే, సో దే థాట్ దే హ్యాడ్ సమ్ డీపర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. సో వాళ్ళు ఏం నమ్మేవాళ్ళు అంటే యేసుక్రీస్తు అంటే అదొక చూసినప్పుడు మనం నిజంగా శరీరాన్ని చూడలేదు, అదేదో భ్రమపరిచేటటువంటి ఒక ఆకారాన్ని మాత్రమే చూసాము, అది నిజంగా శరీరం కాదు. దే థాట్ దట్ దే సా సమ్ ఫ్యాంటమ్ అపియరెన్స్ ఆఫ్ గాడ్, బట్ దట్ ఇట్ వాజ్ నాట్ రియల్ అని అనుకున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఆయన వాస్తవానికి శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించాడు. దాని అర్థం ఏంటి? ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించాడు అని అంటే మనకు చాలా స్పష్టంగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన వృత్తాంతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక సాధారణ మానవుని పుట్టలేదు, కన్యకకు పుట్టాడు అని అంటే పురుష ప్రమేయం లేకుండా పుట్టాడు కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై ఉండి దేవుని కుమారుడు అని పిలువబడతాడు అన్నటువంటి మాటలు చదువుతున్నాం మనం లూకాసు వార్త 1:35 పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అన్నటువంటి మాటలు, దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును అన్నటువంటి మాటల్ని చాలా అపార్థాలకు గురి చేసేటటువంటి ఒక తప్పుడు బోధలు చేసేటటువంటి లేదా తప్పుడు విమర్శలు చేసేటటువంటి కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. ఓకే, పరిశుద్ధాత్మకి మరియమ్మకి ఏదో అపవిత్రమైనటువంటి సంబంధాన్ని అంటగడుతూ మాట్లాడుతున్నటువంటి ఒక వింతైనటువంటి విమర్శని మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి బైబిల్లో దానికి ఎలాంటి తావు లేదు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అని అన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందినటువంటి ఎవరి గురించి అయినా అదే వర్ణన ఇవ్వబడింది కదా. పరిచర్య కోసమైనా సరే, ఏ పని కోసమైనా సరే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగి రావడం అనేది సాధారణంగా వాక్యం అంతట్లో మనం చూసేటటువంటి విషయం. పరిశుద్ధాత్మ తన ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఎప్పుడైనా ఆయన ద్వారా తన కార్యాన్ని జరిగించుకోవడానికి, ఒక వ్యక్తి ద్వారా తన కార్యాన్ని జరిగించుకోవడానికి ఆ వ్యక్తిలో ఆయన ప్రవేశించడం లేదా ఆ వ్యక్తిలో ఆయన ఉండడము అనేటటువంటి మాట చాలా సాధారణంగా చూస్తాం. అలాంటి మాట ఇది కూడా. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అంటే ఇది దేవుని శక్తి వలన కలిగినటువంటి కార్యం, అంతేగాని దేవుడేదో
బయోలాజికల్గా మరియని ఏదో చేస్తున్నాడు అన్నటువంటి ఆ తప్పుడు అభిప్రాయం ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక బ్లాస్ఫమీ, దాన్ని ఏమంటాం, దైవదూషణ లాంటి ఒక మాట అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని శక్తి ద్వారా కలుగజేయబడినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. అందుకే ఆ శిశువు పుట్టిన తర్వాత కూడా ఆమె కన్యకగానే ఉంది మరి అన్నటువంటి మాట మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో అలా పుట్టాడు. సో ఏం జరిగింది మరియమ్మ గర్భంలో అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కొంత వివరణ మనకు లభిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో నీవు నాకు ఒక శరీరమును అమర్చి ఉన్నావు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు తన గురించి తానే, తన శరీరధారణ గురించి తానే మాట్లాడుతూ జరిగిన విషయం ఏంటో చెప్తున్నాడు. ఏం చేశాడంట దేవుడు? నిత్యుడైనటువంటి ఆయన దైవత్వపు స్వభావానికి మానవ శరీరాన్ని అమర్చేటటువంటి కార్యాన్ని మరియమ్మ గర్భంలో అద్భుతకరమైనటువంటి విధంగా దేవుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ కార్యం ద్వారా చేశాడు. ఇది అందరి సహజ పుట్టుక లాంటి వర్ణన కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది మనకి. అయినప్పటికీ సంపూర్ణ మానవ స్వభావము ఉండే విధంగా ఆయనకు ఆ మానవ శరీరం జోడించబడింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం మినహా అన్ని విషయాల్లోనూ మనవలే ఆయన చేయబడ్డాడు. అయితే ఈ శరీరంలో సంపూర్ణ దేవత్వం ఉందని మనకు ఎలా తెలుసు అని అంటే అది కొలసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. దేవత్వపు సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించను అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. అవునా? దేవత్వపు సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు నిజంగా దేవుడినే ఆయన కనపరిచాడు. ఎందుకంటే దేవుడు ఆయనే దేవుడు, ఆయనే సంపూర్ణ మానవుడిగా కూడా ఉన్నాడు అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శరీరంలో దేవుణ్ణి వ్యక్తపరిచినటువంటి వ్యక్తిగానే ఆయన పరిచయం చేయబడతా ఉన్నాడు. ఇంకాస్త లోతుగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరధారణ గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, కానీ పరిమితమైనటువంటి ఈ సమయంలోనికి తన్ను తాను పరిమితం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు స్వచ్ఛందంగా. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు, కానీ పాపం మినహా అన్ని మానవ బలహీనతల్లో పాల్గొనడానికి, పాలివాడు అవ్వడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, కానీ జ్ఞానం విషయంలో మానవ పరిమితులకి తనను తాను స్వచ్ఛందంగా లోబర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన వయస్సునందును జ్ఞానమునందును వర్ధిల్లుచుండెను అన్నటువంటి మాట మనం చదువుతున్నాం. వర్ధిల్లడము అని అంటే ఎదగడము అని అర్థం కదా, అవునా? వర్ధిల్లడము అంటే ఎదగడము అని అర్థం. కానీ నిత్యత్వంలో ఎదుగుదల అనేది ఉంటుందా? వయసు పెరగడం అనేది ఉంటుందా? ఉండదు కదా. అక్కడ సమయ పరిమితులు ఏమి ఉండవు. వయస్సు అనేది సమయానికి సంబంధించినటువంటి విషయం, నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ సమయ పరిమితుల్లో తన్ను తాను ఉంచుకోవడానికి స్వచ్ఛందంగా ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన వయస్సు పెరిగింది అని మనం చదువుతున్నాం. ఆయన వయస్సునందు వర్ధిల్లాడు. అలాగే జ్ఞానం, ఆయన సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, కానీ నేర్చుకుంటేనే తెలుసుకునేటటువంటి ఒక మానవ పరిమితి ఏదైతే ఉందో దానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే ఒకనొక సందర్భంలో రాకడ గురించినటువంటి సమయాన్ని గురించి దేవుడికి తప్ప ఎవరికి తెలియదు, మనుష్య కుమారునికి కూడా తెలీదు అన్నటువంటి మాట చెప్పగలిగాడు. అంటే ఆయన ఎంతవరకు తెలుసుకోవాలనుకుంటే అంత మేరకు మాత్రమే తెలుసుకునేటటువంటి పరిమితికి తన్ను తాను పరిమితం చేసుకున్నాడు. ఆయన సర్వవ్యాపి అయినటువంటి దేవుడు, అంటే ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలడు, కానీ ఒక స్థలానికి మాత్రమే స్థానికంగా తన్ను తాను పరిమితం చేసుకునేటటువంటి విధంగా తగ్గించుకొని వచ్చాడు. అది ఆయన శరీరధారణ. అంటే నిజమైనటువంటి మానవ స్వభావానికి తగిన విధంగా తన దేవత్వాన్ని మరుగు చేసుకుని ఎప్పుడూ తన దేవత్వపు సర్వశక్తిని వినియోగించకుండా తను చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే చేసినట్టుగా, పరిశుద్ధాత్మ పైన తండ్రి అయిన దేవుని పైన ఆధారపడుతూ ఆయన ఒక మానవ మాతృనిగా జీవించినటువంటి ఒక విధంగా అంతగా తను తాను తగ్గించుకున్నటువంటి ఒక స్థితిలోనికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అది ఆయన శరీరధారణకు సంబంధించినటువంటి విషయం. అయితే దీని గురించి ఇంకొంచెం మాట్లాడాలి, కానీ మనకు సమయం లేదు. ఇప్పటికే చాలా విషయాలు చెప్పాను నేను, కానీ ఒక మాట చెప్పి ముగిస్తాను. దీని నుంచి మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే? యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వచ్ఛందమైనటువంటి ఈ తగ్గింపులో మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటి అంటే ఆయన మానవుడైనప్పుడు తన దేవత్వాన్ని కోల్పోలేదు. ఆయన కేవలం తన దేవత్వాన్ని తన మానవ స్వభావానికి అనుగుణంగా మరుగు చేసుకున్నాడు, దాన్ని వినియోగించలేదు అంతే తప్ప ఆయన దేవుడు కాకుండా పోలేదు. ఎందుకంటే దేవత్వపు సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించింది. సో దేవుడు కానటువంటి ఒక యేసుక్రీస్తుని శరీరధారిగా ఉన్నప్పుడైనా సరే దేవుడు కాకుండా ఉన్నటువంటి ఒక యేసుక్రీస్తుని ప్రకటించే వారి విషయంలో జాగ్రత్త పడండి. అది మొదట మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇదే సత్యాన్ని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి ఉన్నటువంటి వాక్య భాగాల్లో అపోస్తులైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపము ధరించుకొనిన వాడై తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది స్వచ్ఛందంగా చేశాడు. ఎవరో ఆయన పైన బలవంతంగా రుద్దింది కాదు, ఇష్టపూర్వకంగా చేశాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని చెప్పిన తర్వాత, కాబట్టి క్రీస్తేసునకు కలిగినటువంటి ఈ మనసు మీలో కూడా ఉండాలని ప్రారంభిస్తున్నాడు ఆ సెక్షన్ని కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అది థీమ్ యాక్చువల్గా. క్రీస్తేసునకు కలిగినటువంటి ఇదే మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. ఏ మనసు? తన్ను తాను రిక్తునిగా చేసుకునేంతగా తగ్గించుకోవడం. సో అదే మనసు మనకు కలిగి ఉండాలంటే, ఇప్పుడు మనం మనుషులమైతే మన మానవత్వాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువులాగానో దేనిలాగానో మారిపోవాలని అర్థం కాదు కదా. మన మానవత్వపు స్వభావాన్ని విడిచిపెట్టాలని కాదు, కానీ మనం ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే దాని విషయంలో మనల్ని మనం తగ్గింపు కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతను క్రైస్తవుడు, నిజమైనటువంటి విశ్వాసి. ఇప్పుడు ఆయన తన్ను రిక్తునిగా చేసుకోవాలంటే ఏం చేయాలి? రాజీనామా చేసి రిక్షా నడిపించుకోవాలా? అదా రిక్తునిగా చేసుకోవడం అంటే? అదేనా అప్లికేషన్ అంది? కాదు. క్రీస్తేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీలో కూడా ఉండాలి. రిక్తత్వం ఎక్కడుంది? ఆయన మనస్సులో ఉంది. ఆయన మనస్సులో తన్ను తాను సంపూర్ణంగా ఏమీ లేని, అన్నీ కలిగి ఉన్నవాడైనప్పటికీ ఏమీ లేని వానిగా తన్ను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడినటువంటి రిక్తత్వాన్ని గురించి అది మాట్లాడుతున్నాడు తప్ప ఆయన దైవత్వాన్ని కోల్పోవడం గురించి అది మాట్లాడట్లేదు. అలా అయితే అది మనకు అన్వయించుకోవడానికి అనువుగా ఉండేటటువంటి మాదిరిగా పౌలు అక్కడ చూపించి ఉండేవాడు కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో హీ డి నాట్ లూజ్ ఎనీథింగ్. హీ డి నాట్ లూజ్ హిస్ డియటీ. హీ డి నాట్ సెట్ అసైడ్ హిస్ డియటీ. హీ వాజ్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ డియటీ వెన్ హీ వాజ్ హియర్ ఆన్ ఎర్త్. కానీ ఆయన సంపూర్ణ మానవుడిగా ఇక్కడ ఉన్నాడు. కానీ మానవ స్వభావానికి తగిన విధంగా తను తను మరుగు చేసుకొని ఇక్కడ ఉన్నాడు అన్నటువంటి మాట చెప్తున్నాడు. రూపాంతర కొండ ఎక్కినప్పుడు ఏం జరిగింది? తన మహిమను ఆయన ప్రదర్శించుకున్నాడు కదా. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడే పైన నుంచి వచ్చిందా? లేదా ఆయనలోనే ఉంది అది. కానీ తన శరీరం అనేటటువంటి ఆ ముసుగు తొలగించి తన అసలు మహిమను వాళ్లకు కొంతమేరకు ప్రదర్శించగలిగాడు అక్కడ. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ప్రదర్శించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛందంగా దాన్ని ప్రదర్శించకుండా మరుగు చేసి సామాన్య మానవుడిగా మన మధ్యలో నివసించినటువంటి వాడు సంపూర్ణమైనటువంటి దేవుడు. ఆయనకు శిష్యులుగా ఉన్నటువంటి మనం అదే రిక్త మనస్థితి కలిగి ఉండాలి. అంటే మనల్ని మనం రిక్తులుగా చేసుకునేటటువంటి తగ్గింపు మనం కలిగి ఉండాలి. మనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టో, మనకున్నటువంటి తలాంతుల్ని బట్టో, మనకి ఇతరుల మీద ఉన్నటువంటి ఆధిక్యతను బట్టో వారికంటే మనం గొప్పవాళ్ళమని ఎంచకుండా, ఎలాగైతే అందరి మేలు కొరకు తన బిడ్డలందరి ఒక శ్రేయస్సు కొరకు యేసుక్రీస్తు ప్రభు తను తగ్గించుకున్నాడో, మనం కూడా సంఘ శ్రేయస్సు కొరకు, ఆత్మల రక్షణ కొరకు మనల్ని మనం తగ్గించుకొని అలాంటి పరిచర్య మాదిరిని మనం అనుసరించాల్సినటువంటి వారిగా మనం ఉన్నాం. సో ఇక్కడ యోహాను యొక్క మాదిరి మనం చూసాము. ఎలా యేసుక్రీస్తు కొరకు వెలుగుగా మనం ఉండాలి, అంటే ఆయన వెలుగును ప్రసరించే దీపాలుగా మనం ఉండాలి. ఆయన వాక్యంగా ఉండగా ఆయన్ని ప్రకటించేటటువంటి స్వరాలుగా మనం ఎలా ఉండాలి, ఆయన మనల్ని మనం మరుగు చేసుకుని మనల్ని మనం తగ్గించుకొని ఆయన హెచ్చించబడే విధంగా ఎలా పరిచయం చేయాలి అన్నటువంటి విషయాలు యోహాను మాదిరిలో చూసాం మనం. అలాగే సమస్తానికి మూలమై ఉన్నటువంటి దేవాది దేవుడే స్వయంగా శరీరధారిగా దిగి రావటంలో ఆయనకున్నటువంటి గొప్ప తగ్గింపు ఎలాంటిదో, అలాంటి మనసు మనం ఎలా కలిగి ఉండాలో కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం. అలా జీవించగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.